నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుట పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనుగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా, లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే 2000 కోట్లతోని ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, లేకపోతే గంధమల్ల కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో ఇవాళ మనం పూర్తి చేయాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు? ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదు. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా. వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడిగా. అక్క, అవ్వ, అమ్మ, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు ఇయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు. ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగండి. మా అక్కల్ని అడుగుతున్నా,
అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు. ఎవరికి? ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాల్లో పడ్డ. మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటికి అందుకే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడి నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మరిని మొత్తం కుప్ప కూర్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నింటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగ యువకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, దళితులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, ఆదివాసులను కావచ్చు, మైనారిటీలను కావచ్చు, వీళ్ళందరి కష్ట సుఖాలు తెలుసుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ సూటిగా అడుగుతున్న నిరుద్యోగ యువకులను, వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా? 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినమా లేదా? ఎల్బీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా. ఇవాళ ప్రైవేట్లో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థులకు ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు, రాష్ట్రంలో 100 నియోజకవర్గాలల్లో 20,000 కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర 2,600 మంది కలిసి చదువుకునేటట్టు, కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళికలేసింది. ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని, ఈ ప్రాంతంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి, సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా? అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని, స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా? ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా? గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్ల ఐలయని తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా 600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా? ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటున్నాడు. ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా? ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా? మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి, శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం. ఈరోజు గంధమ్మలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా? నిధులు ఇచ్చినోనికి నీళ్ళు ఇచ్చే తెలియదా? అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే తొడుక్కోనికే బట్టలు ఇచ్చేది తెలియదా? ఇవాళ ఇందిరమ్మ ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్దాం, నేను సూటిగా సవాలు విసురుతున్నా. పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా? పేదోడు కట్టుకున్న ఇళ్ల పట్టా ఇందిరమ్మ ఇళ్ల పట్టా కాదా? పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా? ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా? మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ? ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకు వస్తే, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా? ఇదే కాదు, మా అక్కల్ని అడుగుతున్నాయి. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడుండ్రు. అక్క, ఆనాడైన ప్రభుత్వంలో మీరు అమ్మగారి ఇంటికి పోవాలన్నా
అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగేది, అవునా? అయితే కొడుకుని అడగాలి, లేకపోతే ఇంటి ఆయనను అడగాలి. ఎందుకమ్మా ఈ పండుగ ఎందుకు మళ్ళీసారి పోదు అమ్మగారింటికంటే ఊకుండాల్సి వస్తుంది. కడుపులో దుఃఖం ఉన్నా దాచిపెట్టుకొని ఉండేది. కానీ ఇవాళ ఇంటి ఆయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చెయ్యి చూపితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా అక్క? నిజం చెప్పండి. మా అక్కలు నేను అడుగుతున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా? ఆర్టీసీ బస్సు బాజాబ్తా ఇయ్యాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా? మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. అదే విధంగా మా సంఘాల సభ్యులకు 21,000 కోట్ల రూపాయల బ్యాంకుల లింకేజ్ ఇచ్చినాం. మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు. అదానీలు అంబానీలే కాదు, సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు 1000 మెగావాట్ల ప్లాంట్ ఈరోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది. నిజం కాదా? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు, 600 బస్సులు వాళ్ళకిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి 600 బస్సులకు మా ఆడబిడ్డల్ని యజమానులను చేసింది. నిజం కాదా? ఇవాళ రిలయన్స్ తో పోటీ వాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా? ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా? అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామ గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డల చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా? స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి. 10 ఏళ్లలో నా లక్ష్యం అదే. నా జీవితంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు. మీ ఒకనాడు ఇంటాయనని బస్సుకి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ పెత్తనం మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడు అప్పుల్లో ఉండి 1,00,000 రుణమాఫీ చేస్తాని 10 ఏళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీనరసింహస్వామిగా 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం వడ్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాలో పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయింది, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా, బీసీల లెక్క తీస్తా అన్నాడు. గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.36% తేల్చింది మనం కాదా? ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం? ఈరోజు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా? అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన. ఎట్లయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మరుక్షణం దామోదర్ రాజనరసింహ గారు నాకు చిట్టి తెచ్చింది అసెంబ్లీలో. నేను స్పష్టంగా చెప్పిన ఇది నా బాధ్యత, 100% ఈ సమస్యను పరిష్కరిస్తా అని
ఫిబ్రవరి 14 నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి 14 లోపల బీసీల లెక్కలు తెల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి. వారు ఎవరిని అంత ఆశామాసిగా ఒప్పుకోరు, ఎవరిని అభినందించారు. నరసింహులు గారి సంగతి మీకు నాకంటే ఎక్కువ తెలుసు, మీరు ఆలేరోళ్ళు. కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువ కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది, దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించినమని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని రకాలుగా రైతులను, మహిళల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, బలహీన వర్గాలను, దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా 18 నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, 10 ఏళ్ళు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా. మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా. ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి, మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాను మిత్రులారా.